హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్బిఎల్కే టెక్ సొల్యూషన్స్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకునే టాపిక్ డేటా ఎంట్రీ ఇన్ ఎక్సెల్. ఎంప్లాయీ డీటెయిల్స్ని మనం ఎక్సెల్ షీట్లో ఎలా ఎంటర్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. నేను ఫస్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని నేను ఒక టెక్స్ట్ని తీసుకుంటున్నాను. ఎంప్లాయీ డీటెయిల్స్ అండ్ ఎంటర్. ఎంప్లాయీ డీటెయిల్స్ని తీసుకున్నాం. ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ అనేవి మనకు 2 కాలమ్స్లో వచ్చింది. ఒకటి ఎఫ్ కాలమ్ అండ్ జీ కాలమ్లో వచ్చింది. ఈ రెండింటిని మనం ఒకే కాలంలో చేయాలి అని అంటే మనకు ఈ ఎఫ్ కాలమ్ దగ్గర మనం కర్సర్ని కొంచెం పైనకి మూవ్ చేస్తే ఈ ప్లస్ సింబల్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అవ్వగానే లెఫ్ట్ క్లిక్ చేసి మనం కర్సర్ని ఇలా డ్రాగ్ చేయాలి, ఎక్స్పాండ్ చేయాలి. చేస్తే మనకు ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది సింగిల్ సెల్లో వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎంప్లాయీ డీటెయిల్స్లో మనము సీరియల్ నెంబర్, నేమ్ అండ్ శాలరీ అనే ఫీల్డ్స్ని ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ నేను సీరియల్ నెంబర్ ఎంటర్ చేశాను అండ్ ట్యాబ్ క్లిక్ చేస్తే మనకు సైడ్కి వెళ్తుంది. అండ్ ఇక్కడ నేమ్ క్లిక్ చేశాను, మళ్ళీ ట్యాబ్ క్లిక్ చేయగానే మనకి సైడ్ సెల్లోకి వెళ్తుంది. ఇక్కడ శాలరీ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు సీరియల్ నెంబర్ దగ్గర ఒక 5 ఎంప్లాయీ డీటెయిల్స్ తీసుకోవాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫస్ట్ సీరియల్ నెంబర్ దగ్గర ఒక సెల్ సెలెక్ట్ చేసుకొని 1 అని ఎంటర్ చేసి ఎంటర్ కొట్టాను. మనకి 1 అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం 5 సీరియల్ నెంబర్స్ కావాలి కాబట్టి ఇక్కడ ఈ డాట్ దగ్గర నేను కర్సర్ని మూవ్ చేస్తే మనకి ప్లస్ సింబల్ వచ్చింది. ఇలా డ్రాగ్ చేస్తున్నాను కిందికి, ఇలా అన్ని వన్స్ వచ్చాయి. ఇక్కడ ఇప్పుడు దీనిపైన మనం ఆటోఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కాపీ సెల్స్, ఫిల్ సిరీస్, ఫార్మాటింగ్, ఫిల్ వితౌట్ ఫార్మాటింగ్, ఫ్లాష్ సెల్స్ ఇవి వచ్చింది. ఇప్పుడు ఫిల్ సిరీస్ అనేది క్లిక్ చేస్తే మనకి సిరీస్గా వచ్చేస్తుంది నెంబర్స్. అండ్ నేమ్ దగ్గర మనం ఏదైనా కంటెంట్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డమ్మీ డేటా కాబట్టి నేను లైక్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. లక్ష్మీకాంత్, సురేష్, మహేష్, శ్రీను అండ్ కళ్యాణ్. ఇలా ఎంటర్ చేశాను, డేటా అనేది ఎంటర్ చేశాను. అండ్ శాలరీ దగ్గర 20,000 అండ్ ఎంటర్ క్లిక్ చేయగానే మనకి డౌన్ సెల్ అనేది యాక్టివేట్ అవుతుంది. 20,000, 22,000, 18,000 అండ్ 25,000, 32,000 ఇలా నేను డేటా అనేది ఎంటర్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనకు లక్ష్మీకాంత్ అనేది క్లిక్ చేస్తే ఫుల్ నేమ్ ఇక్కడ లక్ష్మీకాంత్ అనేది ఇక్కడ మనకి ఫార్ములా బార్లో కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి లక్ష్మీకాంత్ అనేది ఫుల్ నేమ్ కనిపించట్లేదు. సో ఇక్కడ మనకి ఫుల్ నేమ్ కనిపించాలి అన్నప్పుడు సేమ్ ఇక్కడ కూడా హెచ్ కాలం దగ్గర పైనకి ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసి ఇలా ఎక్స్పాండ్ చేయాలి. చేస్తే మనకి ఫుల్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఈ ఫుల్ డీటెయిల్స్ని మనం సెంటర్ అలైన్మెంట్లో పెట్టుకోవాలి అన్నప్పుడు ఈ డేటా మొత్తాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఈ అలైన్మెంట్ ట్యాబ్లో ఇక్కడ మనకి సెంటర్ అలైన్మెంట్లో నేను సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు మనకు డేటా అనేది సెంటర్ అలైన్మెంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ సీరియల్ నెంబర్, నేమ్ అండ్ శాలరీ ఈ 3 మనకి ఫీల్డ్స్ కాబట్టి వీటిని బోల్డ్ చేయాలి అని అంటే ఈ 3 సెల్స్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి క్లిక్ చేస్తే బోల్డ్ అవుతుంది. సో ఇది మనం డేటా ఎంట్రీ అనేది ఎక్సెల్లో ఇలా చేస్తాం. నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు టేబుల్ బార్డర్స్ ఎలా ఇవ్వాలి, కలర్స్ ఎలా అప్లై చేయాలి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.